సార్ 13 ఎకరాల్లో 186 ప్లాట్స్, విల్లా ప్లాట్స్. అచ్చా, విల్లా ప్లాట్స్. ఎంత సైజెస్ ఎట్లా ఉన్నాయి? సైజ్ వచ్చేసి మీకు స్మాల్ సైజ్ వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకు కార్నర్ బిట్లు కనుక తీసుకుంటే 300 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి. సార్ ఇప్పుడు ఈ రూట్ ఏంటిది? ఇది వరంగల్, మనం ఇటు నుంచి వచ్చాము. ఇది మనం ఆలేరు ఊర్లో నుంచి వచ్చాము. అచ్చా. నెక్స్ట్ ఇటు కనెక్ట్ అవుతే డైరెక్ట్ వరంగల్ హైవే. మనకు ఇప్పుడు వరంగల్ జనగాం వెళ్ళే ఏ ఎక్స్ప్రెస్ బస్ అయినా కూడా ఈ రోడ్ నుంచి రాలి. ఓకే ఓకే. ఊరికి ఎంత దూరం సార్ ఇది? 1 కిలోమీటర్. 1 కిలోమీటర్. ఎగ్జాక్ట్ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, సెంటర్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా 1 కిలోమీటర్. అంటే ఊరు అవుతారు అంతే. ఊరికి ఆనుకునే ఉంది. ఊరికి ఆనుకోనా? మన పక్కనే ఒక AMC అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఉంది. ఓకే. మన దాంట్లో వన్ సైడ్ వచ్చేసి జ్యోతిరావు పూలే BC హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్. అచ్చా, ఓకే. సో ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఏమొస్తుంది సార్ డెవలప్మెంట్ యాక్టివిటీస్? డెవలప్మెంట్ అంటే ఇక్కడ గవర్నమెంట్ చాలా బిగ్ పాకెట్ ల్యాండ్ ఉందండి. ఎప్పుడు ఏదైనా కూడా బ్రహ్మాండంగా అనౌన్స్ చేయొచ్చు. యాజ్ యూజువల్ గా మనకు శ్వేతాంబర్ జైన్ టెంపుల్ వచ్చేసి ఇండియా టాప్ 10 జైన్ టెంపుల్స్ ఇది ఒక జైన్ టెంపుల్, అందరికి తెలిసిన విషయం. కొలన్పాక. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 10 minutes లోపు మనం జనగాం చేరుకుంటామండి. అది ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, తెలిసిన విషయమే. అక్కడ మెడికల్ కాలేజ్ అనుకోండి, రైల్వే స్టేషన్ అనుకోండి. అట్ ద యాజ్ ఈజ్ మనకు ఆలేరులో కూడా రైల్వే స్టేషన్ ఉంది. ఇంచుమించు ప్రతి ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా ఇక్కడ మనకి అవుతుంది. బాబా, కమ్యూటింగ్ పరంగా అయితే ట్రాన్స్పోర్ట్ పరంగా ఎట్లాంటి ఇబ్బంది లేదు. ట్రైన్ అనుకోండి, బస్ అనుకోండి, అన్ని రకాల ఫెసిలిటీస్. సూపర్ సూపర్. సో ఇంకా అంటే యాదాద్రికి ఎంత సార్? 15 అంతే. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా మనకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వచ్చి 15 నిమిషాల డిస్టెన్స్. 15 నిమిషాలు. కొలన్పాక 5 minutes. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఆలేరు కనుక వచ్చేసి 1-2 minutes. 1 కిలోమీటర్. ఇంకో రామాలయం కూడా ఉండాలి కదా సార్ ఇక్కడ? జీడికల్ రామాలయం చాలా ఫేమస్. 1000 ఏళ్ల టెంపుల్ అనుకుంటా కదా సార్ అది? వండర్ఫుల్. అది కూడా 10 minutes డ్రైవ్. ఓకే. ఎట్లా పట్టారు సార్ ఇంత, అంటే ఇంత సెంట్రల్ లొకేషన్? నేచర్ గా అంటే మేము వరంగల్ వ్యక్తులం కాబట్టి ఓకే, ఇట్లాంటి ఒక అద్భుతమైన వెంచర్ చేయాలని డిసైడ్ అయ్యి ఇది రైట్ ప్లేస్ అని చెప్పేసి డిసైడ్ అయ్యి తీసుకున్నాం. సీరియస్ గా చాలా చాలా బాగుంది సార్. సో ఒకసారి మాకు చూపిస్తారా సార్? ఎట్లా ఉంది? శ్రీనివాస్ గారు రండి. ఈగర్లీ వెయిటింగ్. ఎలా ఉంది ఇది? వెల్కమ్ సార్. కానీ అబ్బా, ఇలా చూడండి ఒకసారి. ఇట్లా చూడగానే ఆ పాజిటివ్ వైబ్స్, బేసిక్ గా ఇట్లా చూడగానే ఆ పాజిటివ్ వైబ్స్, ఆ గ్రీనరీ కూడా. ఇది 40 feet CC వైన్ రోడ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కనిపించేవి సోలార్ స్ట్రీట్ లైట్లు. ఓకే. ఇటు పక్కన టేక్ ప్లాంటేషన్, రైట్ సైడ్ వచ్చేసి మనకు మ్యాంగో, అద్భుతమైన మ్యాంగో గార్డెన్. ఇప్పుడు టీక్ ప్లాంటేషన్ లో కూడా ఓనర్ కి పార్ట్నర్షిప్ ఉంటుందా సార్? 100% వాళ్ళదే. ఏ ప్లాంట్ అయితే ఎవరి ప్లాట్ లో వస్తుందో వాళ్ళే ఓనర్. సో మరి మీరు మెయింటైన్ చేస్తారు కదా? మెయింటైన్ చేస్తాం, కంపెనీ మెయింటెనెన్స్ ఫ్రీ. సూపర్ సూపర్. ఓకే, వెళ్దాం సార్. షూర్. సో మామూలుగా 30 feet రోడ్లు ఉంటాయి కదా సార్, మీరు 40 అంటే 40 feet రోడ్, మెయిన్ ఎంట్రన్స్ 40 feet రోడ్, రిమైనింగ్ అన్ని రోడ్స్ కూడా 33 feet రోడ్. ఓకే ఓకే ఓకే, సూపర్ సార్. రండి వెళ్దాం. సార్ గ్రాండ్ ఆర్చ్ చూసాం. ఇప్పుడు ఆర్చ్ చూడగానే అర్థమైపోయింది, చాలా ప్రీమియం అనేది మాత్రం అర్థమైపోయింది. సో ఏంటి సార్ శ్రీనివాస్ గారు ప్రీమియం అన్నారు? ఇట్స్ మనకి మన ఫీల్ అయితే ప్రీమియం వస్తుంది, కానీ రిలయబుల్ ఫర్ కస్టమర్. ఆఫ్ కోర్స్. ఇక మీకు అన్ని రేరా, HMDA అన్ని ఉన్నట్టున్నాయి. రేరా పర్మిషన్ ఉంది, DTCP పర్మిషన్ ఉంది. ప్లస్ పర్మిషన్లకు మించిన డెవలప్మెంట్ ఇక్కడ మీరు మీ కళ్ళతో మీరు చూస్తున్నారు. సూపర్. చూడగానే అసలు అర్థమైపోతుంది మీరు ఎంత శ్రద్ధగా దీన్ని చూస్తారు అనేది. ఏంటి సార్ కాన్సెప్ట్ ఏంటి దీని? అంటే ఏం లేదండి, కొనుక్కున్న ప్రతి కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ గా ఉండాలి, సాటిస్ఫై కావాలి. ఫ్యామిలీతో నుంచి ఇక్కడ స్టే చేస్తే వాళ్ళు ఒక అనుభూతి పొందాలనే ఉద్దేశంతో డిజైన్ చేయబడ్డది. నేను అన్నట్టుగా నిజంగా డబ్బులు లేని వ్యక్తి కూడా ఇక్కడ ఒక ప్లాట్ కి ఓనర్ కావచ్చు. ఎట్లా కావచ్చు అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మనకు ఫ్రీ 100% లోన్ ఇస్తా ఉంది 2-3 రకాల బ్యాంక్స్. కాబట్టి ఏంటంటే ఇమీడియట్ గా వాళ్ళ దగ్గర డబ్బు నేను ఖర్చు పెట్టాల్సిన పని లేదు. బ్యాంకు వాళ్ళకి లోన్ చేస్తా ఉన్నది, 100% లోన్ చేస్తా ఉన్నది. ఈ అవకాశాన్ని వీలైనంత ఫాస్ట్ గా వాడుకోవాలి. అంటే ఇక్కడ రిసార్ట్ ఎందుకు సార్? ఇక్కడ ఈ ఏరియాలో రిసార్ట్ ఎందుకు? ఎందుకంటే ఇది వరంగల్ హైవేలో ఉన్నాము, ఈస్ట్ హైదరాబాద్ లో ఉన్నాము. కాబట్టి ఏంటంటే మనకు వెస్ట్ హైదరాబాద్ లో కంపేర్ చేస్తే ఈస్ట్ హైదరాబాద్ లో వచ్చేసి మనకి రిసార్ట్స్ అనేది చాలా తక్కువ. కాబట్టి ఏంటంటే అదే కాన్సెప్ట్ ని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే. అంటే నేను అనుకోవడం సార్, మేబీ ఐఎమ్ రాంగ్ ఆర్ రైట్, నేనేమనుకుంటున్నా అంటే హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి ఫ్యామిలీస్ యాదాద్రికి కానీ, తర్వాత జైన్ టెంపుల్కి కానీ, లేదంటే రామాలయానికి కానీ కనుక వస్తే ఒకరోజు ముందొచ్చి కానీ వచ్చిన రోజు కానీ ఇక్కడ స్టే చేసి పుణ్యం పురుషార్థం పక్కా స్టే చేసి చక్కగా పోయి పొద్దున్న 6 గంటలకు 4 గంటలకు దర్శనాలు చేసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి
ప్లస్ ఇంకా చెప్పాలంటే నాట్ ఓన్లీ మనం టెంపుల్కి వెళ్ళినప్పుడే కాకుండా ఇవాళ ఎంగేజ్మెంట్స్, తర్వాత హల్దీ ఫంక్షన్స్, ఓకే తర్వాత సంగీత్ ఫంక్షన్స్, వండర్ఫుల్ ఇవన్నీ కూడా ఇక్కడ స్టే. ఇప్పుడు మా ఉద్దేశం కుదండి, అది కావాలి 50 నాకు. కాటేజెస్, 50 మనం విల్లాస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం. ఓహో ఓపెన్ ఎయిర్ ఫంక్షన్ హాల్ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం. ఓకే నెక్స్ట్ వచ్చి ఇట్లాంటి మినీ ఫంక్షన్స్ అన్ని కూడా ఇక్కడ మీరు చూసారు కదండి. గార్డెన్స్ కి సూపర్ మ్యాంగో గార్డెన్ అనుకోండి, టీక్ ప్లాంటేషన్ అనుకోండి, ఓకే ఏదైనా కూడా మనకి ఇన్ని రకాల సో ఫెసిలిటీస్ ఇవేమి డిస్టర్బ్ చేయరు ఎక్కడ ఏది డిస్టర్బ్ చేయమండి. కొన్నాక కూడా ఏమి Yes, డిస్టర్బ్ yes. వావ్ వండర్ఫుల్. అదే నా దీని మెయిన్ కాన్సెప్ట్ అదన్నమాట. అవును. మొత్తం మీద దర్శనాలకు వచ్చే వాళ్ళైనా, ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళైనా, డెస్టినేషన్ వెడ్డింగ్స్ అట్లా ఏదున్నా మన విల్లా మన ప్లేస్ ఉన్న చోటుకు వచ్చి Yes. హ్యాపీగా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సూపర్ సూపర్. రండి శ్రీనివాస్ గారు, So, రిమైనింగ్ అమ్యూనిటీస్ అన్ని చూద్దరు కానీ. ఓకే ప్లీజ్ రండి సార్. ఇది స్విమ్మింగ్ పూలా సార్? ఎస్, ఓ వావ్ రెడీ స్విమ్మింగ్ పూల్ రెడీ. సో ఏంటి సార్ ఇది? ఇది వచ్చేసి మన గెస్ట్ హౌస్ అండి. ఓకే ఓకే ఇక్కడ చిన్న స్టే చేయడానికి కూడా మన అచ్చా, కింద ఒక అచ్చా. కింద కిచెన్ వచ్చేసి, ఓహో పైన వచ్చేసి చిన్న చిన్న ఇండోర్ గేమ్స్ లాగా ప్లాన్ చేద్దాం. ఓకే ఓకే ఓకే. ఇది ఓ స్విమ్మింగ్ పూల్. వావ్ ఎస్, స్విమ్మింగ్ పూల్ రెడీ. స్విమ్మింగ్ పూల్ రెడీ అండి, Wow. రెడీ టు యూస్. ఓ సో ప్రస్తుతానికి ఈ దీంట్లో ఈ యొక్క ఫెసిలిటీ రెడీ అయిపోయింది. ఈ ఫెసిలిటీ రెడీ ఉందండి. ఆ పక్కన రెయిన్ డాన్స్ కూడా రెడీ చేస్తున్నాము. ఓహో నెక్స్ట్ వచ్చేసి బాక్స్ క్రికెట్, శాండ్ వాలీబాల్, ఆ, ఇవి కూడా అండర్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. ఓకే నెక్స్ట్ 1-2 months లో అవి కూడా టోటల్ కంప్లీట్ అయిపోతాయి. బా సూపర్. ముందుగా అయితే ఆలేరు వాసులకి ఇది పండగే. ఆలేరు వాసులకి, వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి, ఇటు యాదాద్రి దర్శనం చేసుకునే Yes, వాళ్ళకి ప్రతి yes. ఒక్కరు కూడా బ్రహ్మాండంగా యూస్ బ్రహ్మాండంగా. అంటే ఏ టూర్కి వచ్చినా ఈ ఎంజాయ్మెంట్ మిస్ అవ్వకుండా ఒక ప్లాన్ చేశారు. అవును, సూపర్. సో ఇప్పుడు ఇది అందరి కోసమా సార్? ఇది అందరి కోసం. ఇందులో కొనుక్కున్న ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వాములే. ఓకే. సో అంటే ఇప్పుడు కొందరు ఓపెన్ ప్లాట్స్ కొంటారు, కొందరు విల్లా ప్లాట్స్ కొంటారు. అవును, సో ఎవరైనా దీన్ని యూజ్ ఎవరైనా కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఫెసిలిటీని వాడుకోవచ్చు. ఓపెన్ ప్లాట్స్ వాళ్ళ ఏం వివక్ష దాంట్లో లేదు. ఏం వివక్ష ఏం చిచ్చి మీరు ఓపెన్ ప్లాట్స్ వాళ్ళు దూరంగా వెళ్ళండి అలా. ఎందుకంటే అందరు కూడా మన కాంపౌండ్ లో ఉన్నారు, మన టీమ్ లైన్ ఎక్కువ రిసార్ట్స్ లో తీసుకుంటా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ప్రాపర్టీని వాళ్ళు ఓకే. సార్ ఏంటి సార్ ఓపెన్ ప్లాట్ వాళ్ళకి అండ్ విల్లా ప్లాట్ వాళ్ళకు ఉన్న తేడా ఏంటి? ఓపెన్ ప్లాట్, విల్లా ప్లాట్ అంటే ఏం లేదండి. ఓపెన్ ప్లాట్ అయితే కామన్ గా ఒక ప్లాటింగ్ చేసి ప్లాట్ ఇస్తారు. విల్లా ప్లాట్ అంటే ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్న దాంట్లో కొనుక్కుంటే దట్ ఈస్ కాల్డ్ విల్లా ప్లాట్. అంటే అదొక వైపు ఇదొక వైపు ఉంటుంది. అట్లేం లేదు, అన్ని కలిపే ఉన్నాయి. అచ్చా కలిపే ఉన్నాయి. ఓపెన్ అయినా కొనుక్కోవచ్చు, విల్లా అయినా కొనుక్కోవచ్చు. అంటే ఐ మీన్ కన్స్ట్రక్షన్ చేసిన విల్లా అయినా కొనుక్కోవచ్చు, లేదా ప్లాట్ తీసుకోవచ్చు, ప్లాట్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అచ్చా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓ మీరే కట్టిస్తారా వాళ్ళే కట్టారు? మేము వాళ్ళు కస్టమర్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, మా చేయమంటే మేము కూడా చేసేస్తాం. సో ఇక్కడ వాళ్ళ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలా, ఓన్లీ వీకెండ్ విలానేనా? అంటే అట్లేం లేదండి. సపోజ్ ఎక్కడో ఉంటాడు కస్టమర్, అతను వచ్చేసి రెంట్ కావాలనుకుంటే మాకు ఇస్తే రెంటల్ గ్యారంటీ, అంటే రెంటల్ అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకి రెంట్ ఇస్తాము. ఒకటి. రెండోది ఆలేరులో ఉండే వాళ్ళు కూడా వచ్చి అంటే ఇక్కడ స్టే చేయడానికి కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాళ్ళు తీసుకోవచ్చు. అచ్చా నెక్స్ట్ ప్లాట్ తీసుకోవచ్చు. సో సార్ వండర్ఫుల్. సార్ లగ్జరీ ఇన్ ద ల్యాప్ ఆఫ్ నేచర్ అని మీ యొక్క థీమ్ చెప్పారు కదా, ఏంటి దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? నిజంగా అంటే లగ్జరీ ల్యాప్ ఆఫ్ ద నేచర్ అంటే నేచర్కి బాగా దగ్గరనట్టే కదా. అవును. ఇప్పుడు మనం ఎంట్రన్స్ గానే చూసాం, అద్భుతమైన మ్యాంగో గార్డెన్, టెయిన్ ప్లాంటేషన్. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ అంటే మనం నేచర్ నుంచి వచ్చే ఎనర్జీ మాత్రమే వాడుతున్నాం. ఓకే. సో స్ట్రీట్ లైట్ 136 స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. ఓకే. ఆ స్ట్రీట్ అన్ని సోలార్, కంప్లీట్ సోలార్, టోటల్ సోలార్, వండర్ఫుల్. ఓకే. టోటల్ సోలార్ ప్లస్ బ్రహ్మాండమైన ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి. సూపర్ గా. అది మళ్ళీ డబ్బులు ఇచ్చే టేక్ చెట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. చెట్లు ఉన్నాయి. ఆక్సిజన్ ఇచ్చే చెట్లు మన కాటేజెస్ లో కూడా ఆల్రెడీ 3 కాటేజ్ రెడీ అయినాయి కదా. కాటేజ్ లోకి వెళ్తే మీకు తెలిసిపోతుంది నిజంగా అక్కడ ఫ్యాన్, ఏసీ అవసరం లేకుండా అంత అద్భుతమైన ఎయిర్ వచ్చే విధంగా మనం. సో ఈ మామిడికాయలు ఏం చేస్తారు సార్, మాకు ఇస్తారా కొనుక్కున్న వాళ్ళకి? లేదండి, ఏ ప్లాట్ లో ఏ ప్లాంట్ ఉంటే ఆ ప్లాంట్ వాళ్ళకే చెప్తారు. అచ్చా అవునా? ప్లాట్ ఓనర్కే ప్లాంట్. ఓకే. దానిలో వచ్చే అన్ని ఫలాలు కూడా అతనివే, వాళ్ళవే. ఓకే సూపర్ సూపర్. సో సార్ ఇప్పుడు ఏ వెంచర్కైనా వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్. అవును. సో వాస్తు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు? అద్భుతమైన వాస్తు అండి. ఎందుకంటే మన టోటల్ ప్లాట్లు వచ్చేసి కూడా ఎక్కడ నార్త్ సౌత్ అనేది లేవు. అచ్చా. టోటల్ ప్లాట్లన్నీ కూడా మనకు ఈస్ట్ వెస్ట్ ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మనం టోటల్ ఎంటైర్ ప్లాట్స్ కూడా ఈస్ట్ ఒక 70-80 ప్లాట్లు ఉంటే, వెస్ట్ కూడా ఒక 70-80 ప్లాట్లు ఉన్నాయి. ఓకే. అది ఓకే. మన రోడ్డు కూడా నార్త్ ఎంట్రన్స్ రోడ్డు. అచ్చా ఇది నార్త్ ఎంట్రన్స్ రోడ్. నార్త్ ఈస్ట్ అని వచ్చేదాన్ని? నార్త్ ఈస్ట్ కూడా. నార్త్ ఈస్ట్. సూపర్ సూపర్. నార్త్ ఈస్ట్ అండి.